హలో హాయ్ ఫ్రెండ్స్. చెప్పా కదా ఇందాక వీడియోలో ఎఫ్ఐఎస్ మనీ ఎక్కడికి వెళ్తుంది. వాళ్ళు అంటే అన్ని స్టాక్ మార్కెట్స్లో అమ్మే మనీ వాళ్ళు చైనా నుంచి అమ్మినా, జపాన్ నుంచి అమ్మినా, ఇండియా నుంచి అమ్మినా వాళ్ళ మనీ అంతా ఎక్కడికి వెళ్తుంది. ఫస్ట్ మనం వీటి గురించి మాట్లాడదాం, తర్వాత కంట్రీ వైజ్ మాట్లాడదాం. ఫస్ట్ వీటిలో తీసుకుంటే 2020లో ఈక్విటీస్లో 43% ఉంది, బాండ్స్లో 47% ఉంది, కమోడిటీస్ అంటే గోల్డ్, సిల్వర్, ఆయిల్ అన్నీ ఇలాంటివన్నీ కమోడిటీస్ లైక్ కాటన్, షుగర్ అన్ని కమోడిటీస్ కిందకి వస్తాయి. వాటిలో 3% ఉంది, రియల్ ఎస్టేట్లో 4% ఉంది, క్రిప్టోలో ఇది మీరు పాయింట్అవుట్ చేసుకోవాలి 0.5% ఉంది 2020లో. అండ్ అదర్ ఇన్వెస్ట్మెంట్స్ లైక్ వాళ్ళ అదర్ ఏ ఇన్వెస్ట్మెంట్స్ అయినా 2.5% ఉంది, సేవింగ్స్ కానీ బ్యాంక్ కానీ ఏదైనా. సో బట్ అదే 2024కి వస్తే 43 ఉన్న ఈక్విటీస్ కాస్త 44.8 అంటే 45 వేసుకోండి, యావరేజ్ 45 అయింది. 45 అంటే 2% ఇంక్రీజ్ అయింది ఈక్విటీస్లో ఇన్వెస్ట్మెంట్. బాండ్స్లో 47 నుంచి 42కి వచ్చింది, అంటే 5% తగ్గింది. బాండ్స్ ఈజ్ నథింగ్ బట్ బ్యాంక్స్ వీటి ఇలాంటివే ఉంటాయి బాండ్స్. నెక్స్ట్ కమోడిటీస్ అంటే గవర్నమెంట్ బాండ్స్, ప్రైవేట్ బాండ్స్ ఇలాంటి కమోడిటీస్ గోల్డ్, సిల్వర్, ఆయిల్ ఇవి 3% నుంచి 3.6కి వచ్చింది, అంటే 0.6% పెరిగింది. ఇది ప్రపంచం అందరి మనీ. సో చాలా 0.6% అన్నా కూడా చాలా ఎక్కువే. బట్ రియల్ ఎస్టేట్ 4 నుంచి 3.8 అంటే 0.2% తగ్గింది 2024లో. ఇంకా 25 డేటా లేదు, 24 వరకే. క్రిప్టోలో 0.5 నుంచి 2.5% పెరిగింది. అంటే ఈక్విటీస్ 2% పెరిగితే క్రిప్టో 2.5% పెరిగింది. అంటే మన డబ్బు ఇంతకుముందు 3 కాంపిటేటర్సే ఉండేవాళ్ళు, ఈక్విటీ, బాండ్, కమోడిటీస్ ఇవి మేజర్ కాంపిటేటర్స్. బట్ ఇప్పుడు నాలుగో కాంపిటేటర్ యాడ్ అయింది క్రిప్టో. ఏది ఇన్వెస్ట్మెంట్కి. సో దానివల్ల ఈ మనీ రీసెంట్గా 2025లో ఈ పెద్ద పెద్ద బ్యాంక్స్ కూడా బల్క్లో వాళ్ళ మనీని డంప్ చేస్తున్నాయి. లైక్ బిట్ కాయిన్ నియర్లీ 100Kకి వెళ్ళింది, అంటే నియర్లీ ₹1,00,00,000 వెళ్ళింది ఒక్క బిట్ కాయిన్. ఎందుకంటే యూఎస్ గవర్నమెంట్స్ లాంటి గవర్నమెంట్సే బై చేసినప్పుడు మేము బై చేస్తే తప్పేంటి అనే కాన్సెప్ట్లో వెళ్తున్నాయి. సో ఈ మనీ ఏమవుతుందంటే యూఎస్ మార్కెట్లో కొద్దిగా వెళ్తుంది, అండ్ క్రిప్టోలో కొద్దిగా వెళ్తుంది, అండ్ గోల్డ్ కూడా రీసెంట్గా హైకి వెళ్ళింది, అంటే గోల్డ్లోకి వెళ్తుంది. స్టాక్ మార్కెట్ నుంచి తీసిన డబ్బులు మొత్తం వీటిలోకి వెళ్ళడం వల్ల మార్కెట్స్కి మళ్ళీ బ్యాక్ వచ్చే అవకాశం కొంచెం తగ్గిపోతుంది, ఎందుకంటే వాటి ఎలొకేషన్ పెరుగుతుంది కాబట్టి. అండ్ అదర్ 2.5% నుంచి 3.3కి వెళ్ళింది. అంటే అదర్ అంటే దాంట్లో సేవింగ్స్ ఉండొచ్చు, వాళ్ళ పర్సనల్ ఇన్వెస్ట్మెంట్స్ ఉండొచ్చు, ఇంకా ఫ్యామిలీ స్పెండింగ్స్ అన్నీ కలిపి. సో గ్లోబల్గా ₹100 మీరు టార్గెట్ చేస్తే ఇలా డివైడ్ అవుతుంది. 2024లో 45 ఈక్విటీస్, 42 బాండ్స్, 3.6 కమోడిటీస్, 3.8 రియల్ ఎస్టేట్, క్రిప్టో 2.5